నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శత్రు దేశాలు తూటాలు పేల్చితే మిసైళ్లతో బదిలిచ్చిన మన త్రివిధ దళాలకు జై కొడదాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు. సామాజికంగా ఆర్థికంగా తెలంగాణ బలపడాలి. సీఎం రేవంత్. ఎందరో వీరుల త్యాగ ఫలమే స్వాతంత్రం. డోన్ ఎమ్మెల్యే కోట్ల. పేద ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం. మనది డెడ్ ఎకానమీ కాదు, గుడ్ ఎకానమీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్థిక శక్తిగానే కాదు, సైనిక శక్తిలోనూ మనమేంటో ఆపరేషన్ సింధూర్తో నిరూపించాం. శత్రు దేశాలు తూటాలు పేల్చితే మిజైళ్లతో బదిలిచ్చిన మన త్రివిధ దళాలకు జై కొడదామని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా 79వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా భారతీయులకు, ప్రపంచంలోని తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర పోరాటంతో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అహింస పద్ధతిలో మహాసంగ్రామం గెలిచామని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పటిష్ట భారత్ కోసం నెహ్రూ ఎన్నో చర్యలు చేపట్టారు. నెహ్రూ హయాంలోనే దేశ ప్రగతికి బలమైన పునాదులు పడ్డాయి. పంచవర్ష ప్రణాళికతో దేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చారు. తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. కులగణనతో 100 ఏళ్ల కల నెరవేర్చాం. పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నాం. సామాజికంగా ఆర్థికంగా తెలంగాణ బలపడాలి. సన్న బియ్యం పంపిణీతో పేదల కళ్ళలో ఆనందాన్ని చూశాం. వరంగల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ నెరవేర్చాం. 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేశాం. రైతులకు క్వింటాల్ పై 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఏటా ఉచిత విద్యుత్ కోసం 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఆనాటి దేశభక్తుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్ర్యమని బద్వేలు నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ దాసరి సుధా అన్నారు. నేడు శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ మరియు పీజీ కళాశాలలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జెండా వందనం చేసి ప్రసంగించారు. స్వాతంత్ర సమరంలో ఎంతో మంది వీరులు తమ ప్రాణాలను కోల్పోయారని, ఈ సందర్భంలో వారిని స్మరించుకుంటూ మన బాధ్యత అని తెలిపారు. నేడు దేశంలో ఉన్న అన్ని వనరులని సద్వినియోగపరుచుకుంటూ దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని ఆమె ఆశించారు. దేశం కోసం మనం కూడా బాధ్యతగా వ్యవహరించడమే స్వాతంత్ర పోరాటంలో అమరులైన వీరులకు సరైన నివాళి అని బద్వేలు మున్సిపల్ చైర్మన్ వాకమల్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. థ్యాంక్ యూ. ప్రతి ఇయర్ మీ కాలేజ్కి వచ్చినప్పుడు అంతా మీతో మాట్లాడుతున్నా, ఇంటరాక్ట్ అవుతున్నా. అయితే మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతిసారి మనం ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఇవన్నీ చేసుకుని ఏదో రొటీన్గా జెండాకు సెల్యూట్ కొట్టి ఇంటికి పోవడం కాదు. మనం ఈరోజు ఇంత హ్యాపీగా మనం ఒక స్వాతంత్రం అనుభవిస్తున్నాము. మనకి ఇప్పుడు రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించింది కదా, ఫ్రీడమ్ టు స్పీచ్. ఈరోజు అందరూ కూడా వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది, వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రైట్స్. కాకపోతే ఇదంతా కూడా మనకి ఎలా వచ్చింది, ఎంతమంది కష్టపడితే ఈరోజు మనం ఎంత ఫ్రీడమ్ అనుభవిస్తున్నాము, ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు. మన దేశ స్వాతంత్రం సంపాదించి పెట్టే వాళ్ళంతా వాళ్ళ లైఫ్ని త్యాగం చేసి ఈరోజు మనకి వాళ్ళ లైఫ్ని పణంగా పెట్టి మనకు అందించిన ఈ ఫ్రీడమ్ని మనమందరం కూడా నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరికీ చదువుంటారు మీరందరూ కూడా హిస్టరీలో. ఈ బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చి మన ఇండియాని వాళ్ళు పూర్తిగా సర్వనాశనం చేయడానికి ముందు మన భారతదేశం ప్రపంచ జీడిపిలో 24% కాంట్రిబ్యూట్ చేసేది. అంటే మన భారతదేశం ఆర్థికంగా చాలా మంచి స్థితిలో ఉండేదన్నమాట వాళ్ళు వచ్చి దోపిడీ చేయడానికి ముందు. అలాంటి దేశాన్ని టార్గెట్ చేసుకొని మన దేశాన్ని పూర్తిగా జాతిపిత మహాత్మా గాంధీజీ నేతృత్వంలో ఎందరో త్యాగధనుల స్వాతంత్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసి మనకు స్వేచ్ఛ, స్వాతంత్రం అందించారని నిజూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ రాఘవేంద్ర తెలిపారు.
కర్నూలు మండల పరిధిలోని నేచూరు గ్రామంలో సచివాలయం ముందు ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని గ్రామ సర్పంచ్ కురువ మాధవి ఎగురవేశారు. స్కూల్ విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంజుల, ఈశ్వర్, ప్రభాకర్ రెడ్డి, హుసేన్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. నేచూరు గ్రామ పంచాయతీ నందు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సచివాలయంలో జెండా ఆవిష్కరణ చేయడమైనది. ఈ కార్యక్రమంకు గ్రామ సర్పంచ్ గారు, గ్రామ ప్రజలు, సచివాలయం సిబ్బంది అందరూ హాజరవ్వడమైనది. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఎందరో మహనీయులు అందరూ కష్టపడడం వల్ల మనకు ఈ స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. నా పేరు రాఘవేంద్ర, పంచాయతీ. కడప జిల్లా బద్వేలు పూసలవాడ హై స్కూల్ నందు స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత ఎంఈఓ శీలం గంగన్న, స్కూల్ కమిటీ చైర్మన్, స్థానిక నాయకులు తంగా బాలకృష్ణ యాదవ్లు ఆహ్వానించారు. ముఖ్య అతిథులుగా హాజరైన అతిథులు మరియు స్కూల్ ప్రధానోపాధ్యాయులు జెండావందనం గావించి విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు అందరికీ. 200 సంవత్సరాలు మన దేశాన్ని పాలించి వదిలి వెళ్ళిపోయిన రోజు ఈరోజు. 200 సంవత్సరాలు భారతదేశాన్ని బ్రిటిష్ వారు పాలించి వదిలి వెళ్ళిపోయిన రోజు ఈరోజు. అంటే వాళ్ళు వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చారు. వ్యాపార నిమిత్తం భారతదేశంలో ఉన్నటువంటి వనరులు దోచుకునేదానికి కోసం, వ్యాపారం కోసం వచ్చి మన దేశాన్ని దోచుకొని 200 సంవత్సరాలు పరిపాలించి వదిలి వెళ్ళిపోయిన రోజు ఈరోజు. బానిసల బతుకుల్లోంచి భారతదేశము స్వతంత్రాన్ని పొందిన రోజు ఈరోజు. బానిస బతుకుల్లోంచి మరి ఇది మనకి ఎలా వచ్చింది? ఈ స్వాతంత్రం అనే దినం ఎలా వచ్చింది? ఆనాటి స్వతంత్ర సమర యోధులు ప్రాణ త్యాగాల్ని సమర్పించుకున్నారు. వాళ్ళ ప్రాణ త్యాగాల ఫలితంగానే మనం ఈ రోజు ఈ దినము స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. వాళ్ళు లేకపోయింటే స్వేచ్ఛా జీవితం భారతదేశ ప్రజలకి లేదు. కనుక భారతీయ స్వతంత్ర సమర యోధుల్ని స్మరించుకునే దినం ఈ రోజు. ఖచ్చితంగా వాళ్ళు స్మరించుకోవాలా. వాళ్ళు లేకపోతే భారతదేశ స్వతంత్రం లేదు, మనకు స్వేచ్ఛా జీవితం వచ్చేది కాదు. సభకు వచ్చిన ప్రతి అతిథికి నా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా సహతోటి ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా విద్యార్థులకు నా దీవెనలు అందిస్తున్నాను. మన స్వాతంత్ర దినోత్సవం ఎలా వచ్చిందో చాలా విద్యార్థులు మీకు ప్రతి సంవత్సరము చెబుతూనే ఉన్నాము. మరి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ యొక్క స్వాతంత్రము ఎంతో మంది గొప్ప సమర యోధులు, ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ పోరాడి తమ యొక్క స్వంత జీవితాలను పణంగా పెట్టి, సమయాన్ని, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వారి మార్గాలలో ఈ యొక్క స్వాతంత్రాన్ని తెచ్చారు. ముఖ్యంగా మన గాంధీ మహాత్ముడు అహింసా మార్గాన్ని ఎన్నుకొని ఈ స్వాతంత్రాన్ని తెచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమో రక్తాన్ని చిందించైనా సరే నేను తేవాలనుకున్నాడు. కొంతమంది భగత్ సింగ్ అనే స్వాతంత్ర యోధుడు తమ పద్ధతిలో తేవాలనుకున్నారు. అల్లూరి సీతారామరాజు గారు ఇలా గొప్ప యోధులు తమ జీవితాన్ని పణంగా పెట్టి మనకేమో స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు, స్వేచ్ఛను అందించారు. ఆ స్వేచ్ఛను మనం నిరుపయోగం చేసుకోకూడదు. ఆ నిరుపయోగం చేసుకోవాలంటే విద్యార్థులైన మీరేం చేయాలంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఏరియా హాస్పిటల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ బ్లడ్ క్యాంప్ మరియు అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సెంటర్ ను ప్రారంభించారు. అశ్వరావుపేట ఏజెన్సీ ప్రాంతంలో బ్లడ్ బ్యాంకు లేకపోవడంతో రక్తం కోసం తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లు
స్థానిక ఎమ్మెల్యే చొరవతో రక్తనిధి ఏర్పాటవ్వడంతో ఏజెన్సీ వాసులు కష్టాలు తీరనున్నాయి. అత్యాధునిక ఎక్స్రే సెంటర్ ను సైతం ఏరియా హాస్పిటల్లో ఏర్పాటు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం జి సొన్నిపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పి రామకోటి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలితంగానే స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. నంద్యాల జిల్లా డోన్లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎందరో వీరుల త్యాగఫలం వల్లే నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని ఎమ్మెల్యే కోట్ల అన్నారు. బ్రిటిష్ పాలనలో నలిగిపోతున్న భారతదేశాన్ని మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, ముత్తుకూరు గౌడప్ప, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి ఎంతో మంది అమర త్యాగ ఫలితమే వల్లే నేడు 79వ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నామని కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు పట్టణంలోని సి క్యాంప్ సెంటర్ లో ఉన్న సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎక్స్ పారామిలిటరీ కార్యాలయాల్లో ఎక్స్ ఆర్మీ సిబ్బంది ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ మాజీ పారామిలిటరీ సిబ్బంది ఇంటి స్థలాల విషయం, వారికి ఇవ్వాల్సిన సదుపాయాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి కేడీసీసీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో త్వరలోనే మాజీ పారామిలిటరీ సిబ్బంది సమస్యలను పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. మాజీ పారామిలిటరీ సైనిక అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ బాలరంగయ్య, అలాగే కె సుబ్బారాయుడులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2012 నవంబర్లో ఒక జీవోని విడుదల చేసిందని, అందులో బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్స్ కలిపి సెంట్రల్ ఆర్ముడు సెంట్రల్ పోలీస్ అని డిక్లేర్ చేసి వీరికి మాజీ సైనికులకు ఎయిర్ ఫోర్స్, ఏవి డిఫెన్స్ వారికి ఎలాంటి సౌకర్యాలు కలుగజేస్తుందో వాటిని కూడా వర్తింపజేయాలన్నారు. అయితే ఈ జీవోను కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయని తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని వారు తెలిపారు. దీని గురించి ఎన్నో మార్లు విన్నవించుకుంటున్నా కూడా లాభం లేకపోయిందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ఒక డిమాండ్ ఇస్తున్నాం. మాకు ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో కనీస సౌకర్యాలు ఆర్మీ వాళ్ళకి ఏమిస్తున్నారు వారికి కూడా ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు గాని పొలాలు గాని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్బి, సిఆర్పిఎఫ్ మాజీ జవాన్లు పాల్గొన్నారు. దేశ సైనికులైనటువంటి మాజీ సైనికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పిలిచినందుకు. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, అలాగే మన భారతదేశం దాదాపుగా ఆర్థికంగా 3వ స్థానంలోకి దూసుకెళ్తుంది. ఇలాంటి భారతదేశంలో స్వాతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి మన దేశం ఆంగ్లేయులతో పోరాడి ఎందరో త్యాగాల ఫలితంగా మనకు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మన యొక్క పోరాట వీరులైనటువంటి అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, అలాగే భగత్ సింగ్,
ఇలా ఎందరో అమరులయ్యారు. అలాగే మన రాయలసీమ నుండి గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు, అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, ఇలా ఎంతోమంది త్యాగ ఫలితంగా మన భారతదేశంలో స్వాతంత్రాన్ని జరుపుకోవటం చాలా సంతోషకరం. ఇంకా మన దేశాన్ని మున్ముందుకు తీసుకెళ్లాలంటే మన దేశ పౌరులంటే మనము ప్రతి ఒక్కరము మామూలుగా అందరూ ఐకమత్యంతో ఉండి, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల సందర్భంగా, ఎందుకంటే పాకిస్తాన్ తదేకంగా మనపై కవింపు చర్యలకు పాల్పడుతుంది. చూసాం మన శక్తి ఏంటో. ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మన భారత ప్రభుత్వం వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి ఎటువంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కోవడానికి మన దేశం సర్వం సిద్ధంగా ఉందని, అలాగే ఇప్పటి కూడా అమెరికా కూడా మనపై చాలా కవ్వింపు చర్యలు చేస్తుంది. ట్రంప్ మీపై మేము ఆంక్షలు విధిస్తామని చెప్పేసి సుంకాలు పెంచుతామని అన్నా కూడా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా మొక్కవని ధైర్యంతో మేము ఎవరికి భయపడం, ఎవరినైనా ఎదిరిస్తామనే సంకేతాన్ని మన ప్రపంచానికే చాటి చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇలాంటి ఉడుమూరు ఎమ్మెల్యే గారు దస్తగిరి గారు వచ్చేశారు. వారి విష్ణువర్ధన్ రెడ్డి గారిని కూడా పిలిచాము. సీనియర్ నాయకులు టీడీపీ వారు అనివార్య కారణం వల్ల రాలేకపోయారు. తర్వాత వారికి మా పరిస్థితులు విన్నవించాము. వారు సానుకూలంగా స్పందించారు. దేశ భద్రతలో ఇప్పుడు మనకు రీసెంట్గా జరిగిన ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో అందులో మా ఫస్ట్ లైన్ డిఫెన్స్ ఏదైతే ఉందో బీఎస్ఎఫ్, ఆ బీఎస్ఎఫ్ జవాన్లు కొంతమంది వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ సైన్యంతో వీరమరణం చెందారు. ఆ తర్వాత ఈ సందర్భాన్ని గుర్తు చేసుకొని మన దేశ ప్రధాని గారు మోదీ గారు వివిధ సందర్భాల్లో బీఎస్ఎఫ్ చాలా దేశం గర్వించదగ్గంగా పోరాడింది అని చెప్పారు. ఎన్నో పోస్టులు మా బీఎస్ఎఫ్ వాళ్ళు ధ్వంసం చేశారు, పాకిస్తాన్ పోస్టులను. తర్వాత అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా అభినందించారు. అయితే మా సమస్యలు ఏంటంటే, ఏదైతే 2012లో మాకు సెంట్రల్ గవర్నమెంటు 2012 నవంబర్లో ఒక జీవో ఇష్యూ చేసింది. ఆ జీవోలో బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్స్ ఈ 6 ఫోర్సులను కలిపి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని డిక్లేర్ చేసి, ఒక పేరు డిక్లేర్ చేసి, వీరికి ఎక్స్ సర్వీస్ మెన్ అయిన ఎయిర్ ఫోర్స్, నేవీ, డిఫెన్స్ ఏవైతే ఉన్నాయో రక్షణ శాఖకు సంబంధించిన వారికి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో దేశంలో ఆ ఫెసిలిటీస్ అన్నీ వీళ్ళకి ఇవ్వండి అని ఒక జీవో ఇష్యూ చేసి అన్ని రాష్ట్రాలకు పంపించారు. కానీ కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేశాయి. అందువల్ల ఆ రాష్ట్రాల్లో ఆ ఫలితాలను మా సోదరులు అనుభవిస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో ఇంతవరకు మాకు ఎలాంటి సౌకర్యాలు కలిగించలేదు. దాని గురించి ఎన్నో సందర్భాలుగా మేము విన్నవించుకుంటున్నాము. ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, మాకు ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో, కనీస సౌకర్యాలు ఆర్మీ వాళ్ళకి ఏవైతే ఇస్తున్నారో అందరికి ఇచ్చే వాళ్ళకి ఇవ్వండి. ఇళ్ల స్థలాలు కానీ, లేకుంటే పొలం కానీ, లేదంటే మాకు ఏదైతే క్యాప్ కోటాకు సంబంధించిన కానీ, ఎంబీబీఎస్ కానీ, ఇంజనీరింగ్ సీట్లో కానీ మాకు న్యాయం జరగాల. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇవి వేడుకలు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మా సమస్య అనేది ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాము. మా రైట్స్ ఏంటంటే, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి ఏవైతే ఫెసిలిటీస్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో అవన్నీ మాకు రావాలని చెప్పేసి మేము ఫైట్ చేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, 2012లో సెంట్రల్ గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి ఏవైతే ఫెసిలిటీస్ ఇస్తున్నారో అవన్నీ వీళ్ళకు కూడా అమలు కావాలని. కానీ అవి కావడం లేదు. రీసెంట్గా ఏప్రిల్లో ఏదైతే సింధూరు ఇన్సిడెంట్ బెల్గాంలో జరిగిందో అప్పుడు మన డిప్యూటీ సీఎం గారు అనౌన్స్ చేశారు, ఏవైతే ఆర్మీకి ఫెసిలిటీస్, హౌస్ ట్యాక్స్, ముఖ్యంగా హౌస్ ట్యాక్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో వీళ్ళకు కూడా లాగు చేస్తున్నామని. కానీ ఆర్డర్ ఏం రాలేదు. మేము మున్సిపల్ ఆఫీస్కి పోయి కమిషనర్ గారిని కలిస్తే, లేదండి మాకు ఆర్డర్ రాలేదు, ఆర్డర్ వస్తేనే మేము చేస్తాం. దీని గురించి స్టేట్ అసోసియేషన్ ఆఫీసు, మా స్టేట్ అసోసియేషన్ ఆఫీసు ఆగస్టు 11కు ర్యాలీతో వెళ్ళి సీఎం గారికి ప్లస్ డిప్యూటీ సీఎం ఆఫీస్కు
రిప్రజెంటేషన్ ఇచ్చారు. సార్ ఈ విధంగా డిప్యూటీ సీఎం గారు అనౌన్స్ చేశారు, కానీ ఇంతవరకు అది అమలు కాలేదు. ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మా అసోసియేషన్ తరఫున మాకు ఒక కాలనీ అనేది ఏర్పాటు చేయాలి, పర్ హెడ్ 5 సెంట్స్ ప్రకారంగా అని చెప్పేసి గత 2 ఇయర్స్గా మేము కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. వారు 2 టైమ్స్ రికమెండ్ చేశారు. ఆ ఫైలు అమరావతిలో చీఫ్ సెక్రటరీ రెవెన్యూ దగ్గర ఉంది. దాని గురించి విష్ణువర్ధన్ రెడ్డి గారిని ప్లస్ మన కోడుమూరు ఎమ్మెల్యే బి దస్తగిరి గారితో విన్నవించుకున్నాము. వాళ్ళు వెళ్ళినప్పుడు మరీ సీఎం గారితో కలిసి ఆ లెటర్ ఇచ్చారు. వాళ్ళు సానుకూలంగా స్పందించి చూస్తామని చెప్పారు. ఇది ఇంతవరకైతే 50% మాకు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ పెరేడ్ మైదానంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసులు మంత్రికి గౌరవవందనం సమర్పించారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో జరిగిన అభివృద్ధిని మంత్రి వివరించారు. స్వాతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యులను మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ సన్మానించారు. అనంతరం విద్యార్థిని దేశభక్తి గురించి మాట్లాడిన మాటలు పలువురిని కూడా ఆకట్టుకున్నాయి. The people of Andhra Pradesh have shown their trust and confidence by giving the NDA government a landslide victory. Under the determined leadership of our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu, the state government is moving ahead with good governance, fulfilling the aspirations and sentiments of the people, and working tirelessly towards comprehensive development across every sector. The NDA government is working towards the development of the state. నా పేరు షేక్ నబిలా ఫాతిమా. నేను 4వ తరగతిలో చదువుతున్నాను. ఈ రోజు మన దేశానికి చాలా ముఖ్యమైన రోజు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీ మనం ఈ పండుగను జరుపుకుంటాం. ఈ రోజు మన దేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది. మన స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహాన్ భావులు తమ జీవితాలను అర్పించారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అష్ఫాకుల్లా ఖాన్, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు ఈ పోరాటంలో పాల్గొన్నారు. వారి త్యాగాల వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. అందరికి ధన్యవాదములు. జై హింద్. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శత్రు దేశాలు తూటాలు పేల్చితే మిసైళ్లతో బదిలిచ్చిన మన త్రివిధ దళాలకు జై కొడదాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు. సామాజికంగా ఆర్థికంగా తెలంగాణ బలపడాలి. సీఎం రేవంత్. ఎందరో వీరుల త్యాగ ఫలమే స్వాతంత్రం. డోన్ ఎమ్మెల్యే కోట్ల. పేద ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.